గాసిప్స్ మన జీవన వాడుకలో సర్వసాధారణం అయిపోయింది కదా! క్రైస్తవ జీవితంలో అయితే ఒక మోస్తారు ఎక్కువే ఉందని చెప్పొచ్చు. గాసిప్స్ గురించి చిన్న కథ విన్నాను. ఆ కథ చెప్తాను. ఫ్రాన్స్‌లో ఒక పాస్టర్ గారు దగ్గరికి ఒక ఆమొచ్చింది. అయ్యగారు, నేను గాసిప్స్ చెప్పటం మానలేకపోతున్నాను. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని అడిగిందంట. అప్పుడు పాస్టర్ గారు, ఉందమ్మా, నువ్వేం చేస్తావంటే ఇంటికెళ్ళి 2 కోడి పిల్లలను తీసుకొని వాటి ఈకల్ని తీసి నీ బ్యాగ్‌లో వేసుకోమ్మా అని చెప్పాడంట. అలా బ్యాగ్‌లో వేసుకుంటే నేను మానేస్తాను అయ్యగారు అంటే, లేదమ్మా, అలా బ్యాగ్‌లో వేసుకున్న వాటిని కొంచెం దూరం తీసుకెళ్ళి గాల్లోకి విసిరేయి అన్నాడంట. అలా విసిరేస్తే మానేస్తాను అయ్యగారు. లేదమ్మా, 2 రోజుల తర్వాత నువ్వు వెళ్ళి ఏవైతే నువ్వు ఈకల్ని విసిరేసావో ఆ ఈకలన్నీ ఏరుకురా అన్నాడంట. అప్పుడు ఆమె, అదెలా కుదిరిద్ది పాస్టర్ గారు? అక్కడ ఉండవు కదా! గాలికి చెదిరిపోతాయి కదా! అలాగేనమ్మా, నువ్వు చెప్పిన గాసిప్స్ కూడా చాలా చాలా ప్రమాదకరమైంది. అలా నువ్వు ఒకసారి నీ పెదవి నుండి మాట జారిన తర్వాత నువ్వు దాన్ని వెనక్కి తీసుకోలేవు. సో, ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల వెనక మాట్లాడతాం, మనుషుల గురించి తెలియకుండా మాట్లాడతాం గురించి బైబిల్లో చాలా చోట్ల చెప్పబడింది. ఇట్స్ అ వెరీ వెరీ డెడ్లీ థింగ్. దయచేసి జ్ఞాపకంలో ఉంచుకోండి. దేవునికి జవాబుదారీతనంగా జీవించే జీవితం మనం జీవించాలని ప్రార్థనాపూర్వకంగా ఈ చిన్న కథ మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.